దస్తావేజుల సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈ రోజు నుండి ఈ నెలాఖరు వరకు అనగా 30/7/2020 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజుల సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈ రోజు నుంచి ఈ నెలాఖరు వరకు అనగా 31/7/2026 వరకు దస్తావేజులు రాకుండా పెన్ డ్రైవ్ చేయాలనేసి మా దస్తావేజుల సంఘం పిలుపు మేరకు ఈరోజు పెన్ డ్రైవ్ చేస్తున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వము దస్తావేజుల వ్యవస్థను తీసివేసి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పెట్టేసి మా జీవనోపాధికి గండి కొట్టాలని ప్రయత్నిస్తుంది. ఈ దస్తావేజు లేఖలు తయారీ విధానం ప్రైవేటు వారికి పోవడం వలన రిజిస్ట్రేషన్లకు భద్రత ఉండదు మరియు గోప్యత విధానం ఉండదు. అనేక అవతవకలకు ఆస్కారం ఉంటుంది. కావున మా ఉపాధికి గండి కొట్టి జీవో 396 రద్దుపరిచి ఈ దస్తావేజు లేఖలు రాసే విధానం యథావిధిగా కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తాం. దస్తావేజుల ఐక్యత వర్ధిల్లాలి, దస్తావేజుల ఐక్యత వర్ధిల్లాలి, దస్తావేజుల ఐక్యత వర్ధిల్లాలి, దస్తావేజుల ఐక్యత వర్ధిల్లాలి, జీవో 396 రద్దు చేయాలి, జీవో 396 రద్దు చేయాలి, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను రద్దు చేయాలి, నిర్మించుకోవాలి, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును నిర్మించుకోవాలి. వర్ధిల్లాలి, దస్తావేజుల ఐక్యత వర్ధిల్లాలి, జీవో నెంబర్ 396 ను రద్దు చేయాలి, జీవో నెంబర్ 396 ను రద్దు చేయాలి, 396 ను రద్దు చేయాలి, ఆర్ఎస్ కేంద్రాలను నిర్మించుకోవాలి, ఆర్ఎస్ కేంద్రాలను నిర్మించుకోవాలి, ఆర్ఎస్ కేంద్రాలను నిర్మించుకోవాలి, దస్తావేజుల ఐక్యత వర్ధిల్లాలి, దస్తావేజుల ఐక్యత వర్ధిల్లాలి, దస్తావేజుల ఐక్యత వర్ధిల్లాలి, జీవో నెంబర్ 396 ను రద్దు చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజుల లేఖల సంఘం పిలుపు మేరకు ఈ దినం 20/7/2026 నుండి 31/7/2026 వరకు దస్తావేజు లేఖలందరూ సమ్మె పాటిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చి జీవో నెంబర్ 396 తీసుకొచ్చింది. ఈ జీవో వలన రైటర్ల జీవనోపాధి కోల్పోతున్నాము. కావున ఈ జీవోను రద్దు చేసి మా జీవన వృత్తిని కొనసాగించాలని కోరుతున్నాము. ఆర్ఎస్కే కేంద్రాలను రద్దు చేసి యథావిధిగా మేము డాక్యుమెంట్ రైట్ల దస్తావేజులు రాయటకు కొనసాగించాలని కోరుతున్నాము. ఈ వ్యవస్థ బ్రిటిష్ కాలం నుండి ఉంది. ఈ వ్యవస్థను ఈ విధంగా కొనసాగించాలని కోరుతున్నాము. పార్టీలు తెచ్చిన డాక్యుమెంట్లు చూసి దాంతో లోటుపాట్లు చూసి మేము దస్తావేజు రెడీ చేస్తాం. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోతే ఆస్తికి గోప్యత ఉండదు, భద్రత ఉండదు, ప్రజల ఆస్తులకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. కావున వ్యవస్థను యథావిధిగా కొనసాగించాలని మా దస్తావేజుల లేఖల సంఘం తరఫున కోరుచున్నాము.